నమస్కారం మేడం. నమస్తే. ప్రెజెంట్ జనరేషన్కి మీరు ఏం చెప్తారు మేడం? అంటే పెళ్ళిళ్ళు అంటే ఒక ఇలా చూసుకోవడం, యూట్యూబ్లో వాట్సాప్లో అలా చూసుకోవడము, పరిచయం పెంచుకోవడం, క్విక్గా మ్యారేజ్ చేసుకుంటున్నారు, అంతే త్వరగా కూడా విడిపోతున్నారు. బట్ నవ్ డేస్ యూత్కి మీరు ఏం చెప్తారు? క్విక్గా మ్యారేజ్ చేసుకుంటారు అంత అది అక్కడే రాంగ్ పాయింట్ మనకు తెలుస్తుంది. ఎందుకు క్విక్గా చేసుకోవాలి ఎందుకు? అందువల్ల పెళ్ళి అనేటప్పటికి ఆ జీవితాన్ని చూడండి, ఈ జీవితాన్ని చూడండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో మాకు తెలియదండి, అబ్బాయి ఇచ్చాడండి, చూసాడండి, చేసేసామండి అనేసి కూడా మాట్లాడేస్తుంటారు. ఇవన్నీ పాత రోజుల్లో ఇట్లా వాళ్ళు చేయలేదు కదా, వాళ్ళ వరకు చేయలేదు కదా. ఒక్కసారి వాళ్ళకు అవగాహన అనేది ఉండాలి, ఆలోచన అనేది ఉండాలి. పిల్లలకు కూడా చెప్పాలి. అంటే మా పిల్లకు ఆ బాబు హీరోలాగా కనపడ్డాడండి, హిందీ హీరోలాగా కనపడ్డాడంటండి, మళ్ళీ మా పాపకు వద్దంటే మా పాప ఆ రోజు అన్నం తిందండి అంటుంటారు. మీరన్నా చెప్పండి అనేసి వస్తుంటారు. వాళ్ళ తల్లిదండ్రులే చెప్పడానికి భయపడుతుంటే నేనేం చెప్పను. పాప ఆ అమ్మాయి నా దగ్గర ఏదో చెప్పలేక ఊగే తల ఊపిస్తుంది, మళ్ళీ పోయి తల్లిదండ్రులు లాగుతుంది. అది కూడా వీళ్ళ తల్లిదండ్రులు పెంపకంలో లోపమా అనేది మాత్రం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆడపిల్లని అనేది ఆటోమేటిక్గా మనం మెల్లిగా ఏదైనా ట్యూన్ చేసుకోవాలి. కానీ అమ్మ ఆ పిల్ల చెప్తే ఎందుకులే, ఆ పిల్ల దాదా ఆ పిల్ల పోనేలే అనేసి అంటే మళ్ళీ బాధపడే వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులే కదా, మళ్ళీ ఓదార్చేసి. అందువల్ల ఇలాంటివన్నీ పెంపకాల్లో అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ వీళ్ళు అతి గారాభం అనేది, అతి స్వేచ్ఛ అనేది, ఈ రెండు ఆటోమేటిక్గా మనిషిని ఛిద్రం చేస్తున్నాయి, జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. కానీ అమ్మాయిలు కూడా పిల్లల్ని కనటం అవసరమా? ఈ భర్త ఇలాంటి వాడు ఉన్నాడు, కొంచెం సైకో టైప్ ఉన్నాడు, ఏదో డ్రంకర్, ఏదో అమ్మాయిలు పిచ్చి, ఇలాంటివన్నీ ఉన్నాయి. అట్లాంటి నేను పిల్లల్ని కనడమా లేదా, ఆపితే మంచిది కదా అని ఆలోచించరు. తప్పకుండా కలిసి పిల్లలకి అంటే మారుతారు అనుకున్నామండి. అందువల్ల పిల్లల కన్నా కూడా వాడు మారలేదని వదిలేసామండి అనేసి. చాలా మంది కూడా అమ్మాయిలు నచ్చ చెప్పేది కూడా ఎక్కడ మేడం, ఇప్పుడు ఇలా ఉన్నారు, పిల్లలు పుడితే మారిపోతారు తెలుస్తుందని. అమ్మాయిని ఎంతసేపు ఎంత బాధపడుతున్నా పడు అని అంటారు. స్టార్టింగ్ లో ఇక్కడ చెప్పేది ఇక్కడ కూడా చెప్తే ఇద్దరిలో మారే అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత మీరు అన్నట్టు ఇందాక అనాథలు అయిపోతున్నారు. అదొక్కటే నాకు ఆ బిడ్డలను చూస్తే అదే నాకు బాధ అనిపిస్తుంది. అలాంటి కేసులు మీరు ఏమైనా కలిపిన సందర్భాలు ఉన్నాయా మేడం? కలిపిన సందర్భాలు ఉన్నా కూడా పగిలిన అర్థం కలవద్దు, వాతుకొద్దు బేట. ఆ లోటు మాత్రం తెచ్చిపెట్టుకున్నట్లే ఉంటుంది. పాత రోజుల్లో ఏదో, పాత సినిమాల్లో ఏదో ఇద్దరు విడిపోయి లాస్ట్లో కలిసి ఒక డ్యూయట్ పాడతా ఎండ్ అయిపోతుంటుంది. అది కాదు కదా జీవితం. ఎందుకంటే వాళ్ళ మనసులో గుచ్చుతూనే ఉంటుంది, వీళ్ళ మనసులో ఇది దెప్పుతూనే ఉంటాయి. అందులో మధ్యలో వీళ్ళు ఉన్నారు, అగ్నికి ఆజ్యం పోసేవాడు పెద్దవాళ్ళు. ఇవన్నీ ఉండేటప్పుడు ఈ సర్కిల్ అంతా ఇట్లా పెట్టుకోండి, వీళ్ళు కలుస్తారు చేస్తారు అనేది మాత్రం మనం కలగా అనుకోవాల్సిందే, కానీ నిజమని నమ్మలేము. కానీ వాళ్ళు ఒక్కటే ఆలోచించాలి, రేపు వచ్చేవాడు కూడా ఇట్లాగే ఉంటాడా, వచ్చేవాడు ప్రేమగా చూసుకుంటాడా అని ఎందుకు అనుకోవాలి? వీళ్ళే ప్రేమగా లేనప్పుడు రేపు వాడు డైవర్స్ అయిన వాడు కదా, అక్కడ కూడా ఇది పెట్టుంటాడు. అప్పుడు ఎట్లా వీళ్ళు ఆలోచించారు, ఇంకో కొత్త జీవితానికి వెళ్తున్నాం, ఇంకో కొత్తగా పెళ్లి చేసుకుంటున్నాం, కొత్తగా ఉంటున్నాం అని ఆలోచిస్తున్నాను తప్పనించి ఈ బిడ్డలు వచ్చి వాడు బిడ్డలుగా చూస్తాడా అని చూడడు, ఎప్పటికీ చూడడు. వాడు ఒక బానిసగా చూస్తాడే కానీ బిడ్డగా చూడడు. ఎందుకు అట్లా చేసుకుంటున్నారు వాళ్ళు? తండ్రికి ఉన్న అఫెక్షన్ వేరే వాడికి ఎందుకు ఉంటుంది? కొంచెం అంత చదువుకొని కూడా వీళ్ళు ఎందుకు మోసపోతున్నారు ఈ విధంగా? అది తల్లిదండ్రులు అనేది కొంచెం చెప్పాలేమ్మా. ఇప్పుడు సీతా సావిత్రి అనసూయ అనేటప్పుడు ఎవడా ఏ హీరోయిన్ అంటారు వాళ్ళ, అవునా కదా? ఇవన్నీ పాత గ్రంథాలు, పాత పురాణాలు, పాత పతివ్రతలు అనేసేసి అంటే ఎవరికి నమ్మరు, వినరు. ఇవన్నీ పాతే పుస్తకాలు ఉండేటివి కూడా, వాళ్ళ పెద్దవాళ్ళు అమ్మమ్మలు చెప్పేటివి కూడా చాలా మంచి వార్తలు. ఇప్పుడు ఎవరు ఎక్కడ అమ్మమ్మలు ఉన్నారు? ఇప్పుడు చూడండి, ఆడపిల్లల తల్లిదండ్రులు ఏమో హాయిగా క్షేమంగా ఉన్నారు, మగబిడ్డల తల్లిదండ్రులు అంతా వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోతున్నారు. కరెక్ట్ మేడం. చూసే వాళ్ళు ఎవరు లేక. పాయింట్ మేడం మీరు అన్నారు, అంటే సినిమా వాళ్ళని చూసి కూడా చాలా మంది అదొక ఇప్పుడు ట్రెండ్ గా తీసుకుంటున్నారు. పెళ్లిళ్ళు ఇవ్వడం 1 year లోపే విడాకులు తీసుకోవడం, ఏమనంటే వాళ్ళని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. వాళ్ళకంతా ఉన్నా కూడా వాళ్ళే తీసుకున్నారు మాకేంటి అనేది ఒకటి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? మనం చెప్పలేం, మనం వాళ్ళనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో కూడా లేరు. ఆ జాడ్యం అలా ఉండిపోయింది కాబట్టి అన్ని మోజులు. ఇప్పుడు ఈ విషయంలో చూడండి, మనం వాళ్ళకు చెప్పడం కాదు కానీ ప్రేమ పెళ్ళి, లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ చూడండి. లవ్ మ్యారేజ్ అనేది నీటిపై బుడగ,
నీటి బుడగ, అది చాలా పెద్దది అవుతుంటుంది, తడుకు బిడుకులుగా మెరుపులు మెరుస్తూ ఉంటుంది. ఇది లవ్ మ్యారేజ్ అనేది పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడు లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్ కాదని చెప్పను, ఈ లవ్లు చేసుకుని వెళ్ళిపోతుంటారు చూడండి, వాళ్ళు పడే టెన్షన్, పడే బాధలు అన్నీ ఇన్ని కాదు, వాళ్ళు చెప్తూ ఉంటారు పెళ్ళిళ్ళకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని, వాళ్ళ ఏదో ఆవేశంలో వెళ్ళిపోతుంటారు, ఆ వయసు ఆవేశంలో కానీ దేనిలో కానీ, అది పద్ధతి కాదు. ఆ లవ్లు అనేది వద్దు. ఆ లవ్లు కొంచెం ప్రేరేపించే తల్లిదండ్రులు కూడా చేస్తుంటారు, కట్టం కానుకుని ఉండవులే, పెళ్లి చేసేసుకొని లవ్ చేసుకుంటే పోతారు కదా అనేసి కొంతమంది అంటూ ఉంటారు. అది కూడా పద్ధతి కాదు. ఏదైనా మీరు మంచి చెడు చూడండి, మ్యారేజ్ జరిపించండి అంతే. మీకు తెలిసిన వాళ్ళైనా కూడా ఎక్కడన్నా వీళ్ళు మంచివాళ్ళు, మా బిడ్డ సుఖంగా ఉంటుంది, ఈ బిడ్డను మనం పెళ్లి చేస్తే మనం హాయిగా నిశ్చితంగా గుండె మీద చేసుకొని నిద్రపోగలవు అనేసి ఆలోచించుకోవాలి తల్లిదండ్రులు. అంతేగాని తొందరగా బాధ్యత తీరిపోయిందిలే వామ్మ అని ఊపిరి పీల్చుకుందాం అనేసి అనుకోకూడదు. అందువల్ల పెళ్ళి అనేది చాలా బాధ్యత, ఒక తపస్సు నాన్న. అది చాలా బాధ్యతతో కూడుకున్నది. దీనిలో వెళ్ళే కొద్దీ కూడా దీనిలో ఎక్కడెక్కడ అవగాహన లోపం అనేది మనం క్షుణ్ణంగా మనం చర్చించుద్దాం. అలాగే మేడం, వీటన్నిటితో పాటు మెయిన్గా చాలా మంది క్యాస్ట్ అని అంటుంటారు. అమ్మాయి ఎవరిని లవ్ చేసినా పర్వాలేదు కానీ మా కాస్ట్ వాళ్ళనే చేసుకోవాలను అన్న వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ఉన్నారు పేరెంట్స్. ఈ వివాహ వేదికలో క్యాస్ట్ అనేది నిజంగా అంత ఇంపార్టెన్స్ అంటారా? ఇప్పుడు పేరెంట్స్ క్యాస్ట్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఓకే, ఒక మతాలు వద్దు అంటున్నారే కానీ కులం ఏదైనా ఓకే అంటున్నారు. ఓకే, ఆ కులాల్లో కూడా ఓసి ఓకే అంటున్నారు, ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దానిలో ఎవరైనా చేసుకోమంటున్నారు. ఇప్పుడు నవేడేస్ కూడా డేటా ఇచ్చినప్పుడు ఓసి ఓకే అని ఇస్తున్నారు మాకు కూడా. ఓకే, ఎందుకంటే అప్పుడు లాట్ ఆఫ్ చాయిస్, వైట్ చాయిస్ అనేది ఉంటుంది కాబట్టి ఓసి ఓకే అంటారు. ఓకే, ఈ క్యాస్ట్ని చేసుకో, ఆ క్యాస్ట్ని చేసుకో అని చెప్పట్లేదు. కానీ అబ్బాయికి ఒక రూపాయి విలువ అనేది తెలిసి ఉండాలి, ఆ అబ్బాయి ఒక మంచి ఉద్యోగస్తుడై ఉండాలి. అలాంటప్పుడు ఏదైనా ఓకే అంటున్నారు. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తున్నారే కానీ ఏది ఇప్పుడంతా తల్లిదండ్రులు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి క్యాస్ట్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఏదో కొంతమంది మాత్రం ఉన్నారు, 50% అయితే ఉన్నారు ఈ క్యాస్టే కావాలి, మా క్యాస్టే కావాలి అని. ఇప్పుడు నవేడేస్ మామూలుగా చెప్పకూడదు కానీ కొన్ని క్యాస్ట్లు వాళ్ళు కూడా వాళ్ళకంతా నియమ నిష్టాలతో ఉండేవాళ్ళు కూడా క్యాస్ట్ గురించి కొంచెం సడలించారు ఓసి. అందువల్ల క్యాస్ట్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. మనసులు కలిసాయా లేదా అనేది ఒక్కటి మాత్రం మనం ఆలోచించాలి. ఎందుకో వాడేదో నాకు నచ్చలేదు నాకేదో అయినా కూడా మేము చేసేసుకుంటున్నాం, నచ్చకపోయినా ఏదో సాక్రిఫైస్ కాదు దీనిలో చేయాల్సింది. మనకు స్వచ్ఛత అనేది మనకు ఎప్పుడు కనపడుతుందో ఎదుటి మనిషిలో అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వాలి. అంతేగాని వాడేదో ఒక మాట మాట్లాడాడు చూద్దాంలే అనేసి పెళ్లి చేసుకున్నాం అంటే ఇదే టెస్టా? చూద్దాం అనుకోండి చెల్లి చేసుకోవడం మళ్ళీ విడిపోవటం ఏంటిది? అవి కొంచెం దుందుడుకు స్వభావాలతో జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా విషయాలు మాకు తెలియజేశారు. మామూలుగా అయితే ఒక కుటుంబాన్ని కలిపితేనే చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. ఎన్నో జంటల పెళ్ళిళ్ళ ద్వారా ఎన్నో వేల లక్షల కుటుంబాల సంతోషాన్ని నింపుతున్నారు మేడం మీరు. థ్యాంక్ యూ సో మచ్. సరే, అలాగే మీ మ్యాట్రిమోనీ 45 years కాదు 100 years వరకు ఇలాగ ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. చాలా విలువైన సమయాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. సరే.